సిపిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ ఏజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ 2017లో టీడీపీ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి 18 నెలలు అధికారం ఉన్నప్పటికీ కూడా కుందు నది బ్రిడ్జి పూర్తి కాలేదు. తర్వాత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కుందు నది బ్రిడ్జి పూర్తి కాలేదు. మరలా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 నెలలు గడుస్తున్న కుందు నది బ్రిడ్జి పనులు జరగకపోవడం చాలా సిగ్గుచేటు. కావున కుందు నది బ్రిడ్జి యొక్క పనులు యుద్ధ ప్రతిపాదనను పూర్తి చేసి ఆ బ్రిడ్జి గుండా ప్రయాణించే మునగాల, పులిమద్ది, రామాయల్పురం గ్రామాల ప్రయాణికులు మరియు వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్ వార్డులో ప్రయాణికులు రాకపోకలు కష్టాలు తీర్చాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డీపీఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మజీద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి కరీముల్లా, అసెంబ్లీ కార్యవర్గ సభ్యులు అమీర్ముల్లా, పార్టీ నాయకులు అత్తార్ హుస్సేన్ పాల్గొన్నారు. బ్రిడ్జిని సందర్శించడం జరిగింది. ఈ కుందు నది బ్రిడ్జి యొక్క ప్రారంభోత్సవము గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 22/7/2017 ఆ రోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. అనగా శంకుస్థాపన వేయడం జరిగింది. అప్పటి నుండి దాదాపుగా 7.5 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ బ్రిడ్జి పూర్తి కాకపోవడము చాలా చర్చనీయం. ఇటువైపుగా దాదాపుగా రైమాల్పురము, పులిమద్ది, మునగాల, అదేవిధంగా పోలూరుకు పోయే ప్రజలు, వైఎస్ నగర్, నందిమూరి నగర్లో నివసించే రోజువారీ కూలి పని చేసుకునే ప్రజలందరూ ఎక్కువ నివసిస్తూ ఉంటారు, ప్రయాణిస్తూ ఉంటారు. అటువంటి ఈ బ్రిడ్జి చాలా శిథిలావస్థలకు చేరినా కూడా వాటిని పట్టించుకోకుండా, వాటిని త్వరగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించడాన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈరోజు ఖండిస్తుంది. కావున వెంటనే గౌరవనీయులు మంత్రివర్యులు, న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని పూర్తి చేయవలసిందిగా మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించిన బ్రిడ్జిని పూర్తి చేయకుండా ఇంత నిర్లక్ష్యం చేయడము చాలా దారుణం. మీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం జరిగింది. మరలా వైఎస్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు వచ్చింది. మరలా మీ ప్రభుత్వంలో ఇప్పుడు ఏర్పడింది. దీనిని త్వరగా చేసి 2025 లోపల 2024 గడువు కాకముందే మీరు దీన్ని ప్రారంభిస్తారని మేము మిమ్మల్ని కోరుతున్నాము. వీలైనంత త్వరగా ఈ బ్రిడ్జి యొక్క పనులు పూర్తి చేసి ప్రజలకు రాకపోకలకు సౌకర్యం కల్పించాలని ఈరోజు మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని నందమూరి నగర్ మరియు వైఎస్ నగర్ నుండి నంద్యాలను కలిపే ఈ కుందు బ్రిడ్జి చాలా సంవత్సరాల నుండి శిథిలావస్థకు చేరుకుంది. 2017లో ఆనాటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ఆయన కూడా దాదాపుగా 1.5 సంవత్సరం పరిపాలన ఉన్నారు. దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అయినా కూడా ఈ పనులు జరగలేదు. ఈరోజు నూతనంగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కూడా దాదాపుగా 4 నెలలు కావస్తుంది. 4 నెలల్లో కూడా ఎటువంటి పనులు కుందు బ్రిడ్జి యొక్క కొత్త బ్రిడ్జి పనులు ఇంకా సరిగా ముందుకు సాగడం లేదు. మనం చూసుకుంటే పాత బ్రిడ్జి చాలా వరకు శిథిలావస్థకు చేరుకుంది. ఈరోజు రేపో కూలిపోతుంది అనే పరిస్థితిలో ఉంది. నంద్యాల పట్టణం నుండి ఈ వైఎస్ నగర్ కానీ, నందమూరి నగర్ కానీ, ఈ చుట్టుపక్కల విలేజ్లకు కానీ చాలా వరకు పెద్ద పెద్ద వాహనాలు, లారీలు కానీ, ట్రాక్టర్లు, చాలా పెద్ద వాహనాలు వెళ్తుంటాయి. అక్కడ వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగి కూలిపోతే, ఇక్కడ ఏమైనా ప్రమాదాలు జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆ రోజు మనం చూసుకుంటే టీడీపీ నాయకులు లాస్ట్ ఎమ్మెల్యే శిల్పారవి రవి గారి పాలనలో ఆనాటి టీడీపీ నాయకులు ఇక్కడికి విజిట్ చేసి గౌరవనీయులైన భూమా బ్రహ్మానంద రెడ్డి గారి కానీ, గౌరవనీయులైన ఫిరోజ్ గారు కానీ ఇక్కడ విజిట్ చేసి ఈ కుందు నది బ్రిడ్జి ఇంకా పూర్తి కాలేదు, ఇది వైఎస్ఆర్సీపీ వైఫల్యం అని ఆ రోజు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. నేను అదేవిధంగా టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు కూడా దాదాపు వచ్చి 5 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఈ పనులు ముందుకు సాగడం లేదు. మీరు అనుకుంటే ఈ పనులను ఒక 3 నెలల్లో పూర్తి చేసి బ్రిడ్జిని మీరు ప్రారంభించవచ్చు. కానీ మీరు ఎందుకు దీని మీద అలసత్వం వహిస్తున్నారు? రేపు ఏదైనా ప్రమాదం జరిగితే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేయడము, వాళ్ళు ఎవరైనా ఏదైనా జరిగితే వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ప్రకటించడం కన్నా
అది జరగకముందే ఈ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కలిగించవలసిందిగా ఎస్డిపిఐ పార్టీ తరఫున గౌరవనీయులైన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాము. దయచేసి దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యార్థం దీన్ని ప్రారంభించవలసిందిగా టీడీపీ ప్రభుత్వాన్ని మేము ఎస్డిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై హింద్. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.